ఓకే గైస్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో సో 4 యాప్స్ గురించి మనమైతే డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. ఇది 5th యాప్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు, మనం లాస్ట్ 4 యాప్స్లో డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ లేఅవుట్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఫర్దర్గా స్క్రిప్ట్స్ కానీ ఏమన్నా సరే మీరు ఈజీగా గూగుల్ డ్రైవ్లో సో చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. చూడొచ్చు అక్కడ ఏదైతే గూగుల్ డ్రైవ్ ఉందో, సో మీకు అందరికి యాక్సెస్ ఉంది కదా. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నమాట. ఓకే, సో ఈ 4 యాప్స్ ఇంతకు ముందు కవర్ చేసినవి అన్నీ కూడా విత్ స్క్రిప్ట్స్, అలానే వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో డీటెయిల్గా ఏమేమి చేసాం ఏంటనేది సో చూడండి ఒకసారి. మీకు ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మీరైతే అడగండి, సో దట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అన్నది చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్రాపర్గా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఓకే, ఈ యాప్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీకు సో టెంప్లెట్స్ ఏమి కాకపోతే సో చాలా వరకు చేంజెస్ చేస్తే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ కేపీ కార్డ్స్. ఓకే, సో లైక్ టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్, టోటల్ డిస్కౌంట్, క్వాంటిటీ, షిప్పింగ్ కాస్ట్ అని ఇలా రకరకాల కేపీ కార్డ్స్. అలానే సో మీరు ఏదైతే మంత్ సెలెక్ట్ చేస్తారో వాడి యొక్క లాస్ట్ పీరియడ్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలంటే సో ఏ మంత్తో కంపేర్ చేస్తున్నారు, ఏ ఇయర్ తోటి కంపేర్ చేస్తున్నారు అనేది కూడా మీరు డీటెయిల్గా డిస్ప్లే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 2 స్లైసెస్ ఉన్నాయి. ఒకటి సో ఇయర్ అండ్ మంత్ అండ్ సెగ్మెంట్స్, అలానే రీసెట్ కూడా. ఓకే, సో మనం ఏదైతే సో ఫిల్టర్స్ చేంజ్ చేస్తామో ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు రీసెట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, ఈ ఆప్షన్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అది ఎలా ఏంటి అనేది ఫంక్షనల్గా. సో దీని తర్వాత సేల్స్ ప్రాఫిట్ ఓవర్ ఎ టైం. అంటే మనం ఏదైతే స్లైసెస్ సెలెక్ట్ చేస్తామో దాన్ని బట్టి సో మనకి ప్రాఫిట్ సేల్స్ ఎంత ఉంది ఏంటి అనేది ఈచ్ మంత్ వైజ్ చూడొచ్చు. జనవరి టు డిసెంబర్ అనమాట. ఓకే, సో ప్రాఫిట్ ఎంత అండ్ సో సేల్స్ ఎంత అనేది మీరు డీటెయిల్గా స్టడీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే ఇక్కడ చూసుకుంటే సేల్స్ బై మార్కెట్. ఓకే, ఈచ్ మార్కెట్ వైజ్ లైక్ ఇక్కడ చూడొచ్చు ఎంత సేల్స్ అండ్ ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేసింది, అంటే ఏది కాంట్రిబ్యూట్ చేసింది అన్నది మీకు డీటెయిల్గా సో చూడటానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇలా సో మనం రకరకాల డిజైన్స్, టెంప్లెట్స్, రకరకాల ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే టాప్ 5 ప్రొడక్ట్స్. ఓకే, సో ప్రాపర్గా నెంబర్ అలైన్ చేసినాం. దాని తర్వాత ఏ కేటగిరీ అండ్ సేల్స్ ఏంటి, క్వాంటిటీ, ప్రాఫిట్, ప్రాఫిట్ మార్జిన్ అంత. ఓకే, ఇలా చాలా డీటెయిల్గా చూడంగానే ఓకే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఈ కేటగిరీలో ఎంత ప్రాఫిట్ ఉంది, క్వాంటిటీ ఎంత, ప్రాఫిట్ మార్జిన్ ఎంత, ఇలా డీటెయిల్గా సో మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. సో దట్ చూడంలోనే సో చాలా వరకు లుక్ అండ్ ఫీల్ అయితే ఉంటున్నాం. ఇప్పుడు మనం ఈ స్లైసింగ్ డైసింగ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది విల్ ట్రై అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ సో అక్టోబర్ 2025 చూస్ చేసుకున్నాను. చూడండి ఇమ్మీడియట్గా చేంజ్ అవుతుంది. ఓకే, చూసారా, ఇందాక కేటగిరీ అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసరికి ఆఫీస్ సప్లైస్ వచ్చింది. అంటే మనం కలర్ అనేది డిఫైన్ చేసినాం అంతే, అంతకు మించి ఏం లేదు. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. ఈవెన్ సెగ్మెంట్స్ కూడా చేంజ్ చేస్తున్నాం. సో రెండరింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా ఫాస్ట్. సో చూడొచ్చు, సో చేంజ్ అవుతున్నాయి కదా. ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీస్ కావచ్చు అండ్ హోమ్ ఆఫీస్ తీసుకుందాం. ఓకే, సో చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఈవెన్ లెట్ మీ డూ ద చేంజెస్ జూన్ 2015. ఓకే, చూస్తారు కదా. సో చేంజెస్ అయితే ఇక్కడ చూడండి చేంజ్ అయింది అనమాట. ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీస్, అలానే ప్రాఫిట్ మార్జిన్ అంతా ఏంటి అనేది కూడా సో ఇంకా చాలా అంటే చాలా ఫంక్షనాలిటీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ అనేది సో చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. జస్ట్ మనం ఏంటంటే సో ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వాలి, మనలో ఉన్న థాట్స్ అన్నిటిని కూడా ఏకి ప్రాంప్టింగ్ ద్వారా ఇస్తే ఆ ఏ అనేది జనరేట్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ఫంక్షనాలిటీ ఎలా ఎనాలసిస్ చేయాలి
అంటే ఎలాంటి చార్ట్స్ యూజ్ చేయాలి ఏంటనేది కూడా మీరు డిఫైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను, చూసారా, ఆల్ టైమ్ ఆల్ సెగ్మెంట్స్ ఇందాకము. సో స్పెసిఫిక్ మంత్ అలానే స్పెసిఫిక్ సెగ్మెంట్ అనేది సెర్చ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రీసెట్ బటన్ క్లిక్ చేశానో ఇమ్మీడియట్ గా సో రీసెట్ అయితే ప్రిఫర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ అండ్ కార్పొరేట్. ఓకే, సో ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఇమ్మీడియట్గా రీసెట్ అయ్యాను. ఓకే, చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఏదైతే టెస్ట్ చేస్తున్నానో అరౌండ్ క్లోజ్ టు 9,000 రికార్డ్ సంథింగ్ లైక్, అంటే క్లోజ్ టు 10,000 అని వేసుకోండి. బట్ రియల్ టైంలో మిలియన్స్ ఉంటాయి కాబట్టి సో మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ తోటి టెస్ట్ చేసినప్పుడు ఎంతవరకు ఇది ఫంక్షనల్, ఐ మీన్ ప్రాపర్గా రెండరింగ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది అనేది కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడే మనకి సో డీటెయిల్గా ఓకే ఏంటనేది తెలియటానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు అన్నీ కూడా చూడండి ఇక్కడ. సో రకరకాల యాప్స్ అండ్ వీడియోస్ ఉంటాయి. సో ట్రై చేయండి. ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో దట్ మీకు యాక్సెస్ లేకపోయినా సరే యూ కెన్ రిక్వెస్ట్ మీ, ఐ విల్ ఆస్క్. ఓకే, సో బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.